హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఈరోజు అయితే మరొక కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసానండి. క్యాబేజీ కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సింది ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే క్యాబేజీని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా మనం చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుందండి ఇది కర్రీ, ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారా, ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసుకుందాం. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి చూడడానికి, టేస్ట్ కూడా. ఈ విధంగా కట్ చేసుకున్న క్యాబేజీ, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఈ 3 కూడా ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుందాం. విడిగా ఉడకబెట్టుకుంటే ఎక్కువ టైం పడుతుందండి. మీరు కుక్కర్లో వేసుకోవడం వల్ల గమ్మున అయితే కుక్ అయిపోతుంది. అందులో సరిపడిన వాటర్ అయితే పోసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టుకుని ఒక 2 విజిల్స్ అయితే రానిద్దామండి. ఈలో పోపుకి వెల్లుల్లిపాయలు, కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ పోసుకుని మనం తీసుకున్న పోపు దినుసులన్నీ అందులో వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఇంగు వేసుకుంటే టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడైతే ఉడికించుకున్న మనం క్యాబేజీని కూడా ఇందులో వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్, ఈజీ. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. విజిల్ వేయడమే ఆలస్యమండి. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ అయితే మగ్గించాలి. మనం పోపులో వేసిన తర్వాత అందులో కొద్దిగా నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక చెక్క నిమ్మకాయ యాడ్ చేసుకోవడం వల్ల ఆ పులుపు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ నచ్చిన వాళ్ళు వేసుకోండి, పులుపు నచ్చిన వాళ్ళు అవాయిడ్ చేయండి, ఏం పర్వాలేదు. కమ్మగా ఉంటుంది. పులుపు ఇష్టమైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నిమ్మకాయ పిండుకోండి. చూసారా, సూపర్గా, టేస్టీగా, చాలా సింపుల్ అండి. అసలు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఎంతో టైం లేదు మనం కర్రీ వండడానికి అన్నప్పుడు ఇటువంటి కర్రీస్ వండుకోవడం చాలా బాగుంటుంది. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంత బాగుంది. ఇప్పుడు వేడివేడి అన్నంలో మన క్యాబేజీ కర్రీ వేసుకుందాం. ఈ విధంగా వేసుకుని అందులో కొద్దిగా నెయ్యి వడ్డించుకుందాం అండి, ఎక్కువ కాదు, కొంచెం టేస్ట్ కోసం. ఇప్పుడు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని మీరు ఎంజాయ్ చేయడమేనండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా నా వీడియోస్ అన్నీ చూస్తూ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.